N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్. సాహసం చేయరా డింబక వరకు పుట్టించే వీడియో. ఎంపైర్ స్టేట్ యాంటీనా పైకి ఎక్కి నిలబడి సెల్ఫీ స్టార్. ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే అంతరిక్షంలో అద్భుత నిధి. కోట్ల విలువైన బంగారం, ప్లాటినం నిక్షేపాలు. నాసా. హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధం. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. వేణు ఎల్దండిని అభినందించిన కేటీఆర్. వీటిలో చేర్చాలి. ఆర్చరీలో ముగిసిన భారత పోరు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారి ప్రాణాలని కోల్పోవడం లేదా ఇతరుల ప్రాణాలను తీస్తున్న ఘటనలు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి సాహసాల్ని ప్రయత్నించే వారిలో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. సాహస కృత్యాల్లో కొందరు వ్యక్తులు వ్యూస్ కోసం ఏదైనా చేయగలరు. కొందరు తమ కంఫర్ట్ లెవెల్తో ప్రయోగాలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం ప్రమాదం అని తెలిసి కూడా రిస్క్ చేస్తుంటారు. ఇటీవల న్యూయార్క్ నగరంలో 1435 అడుగుల ఎత్తులో ఉన్న ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సన్నని యాంటీనాపై నిలబడి ఓ యువకుడు స్టంట్ చేశాడు. చూస్తూనే గుండె ఆగిపోయేలా ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్ లో నెటిజన్లకు దడ పుట్టిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి సెల్ఫీ స్టిక్ తో కెమెరాను పట్టుకుని యాంటీనాపై ప్రమాదకరంగా నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత అతను కెమెరాను తన తలపైకి లేపి చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. వణుకు పుట్టిస్తుంది. లైవ్ జన్ అని ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు చేయగా నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. షేర్ చేసినప్పటి నుండి వీడియో 27 లక్షలకు పైగా లైక్లు, 41 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఈ వీడియో వీక్షకుల్ని విస్మయానికి గురిచేసింది. ఇంత సాహసోపేతమైన స్టంట్ ను ఎలా చేయగలిగాడు అని నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది చూసిన తర్వాత నా అరచేతులు, అరికాళ్లు చెమటలు పట్టాయి అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరొకరు మిషన్ విజయవంతమైన గౌరవం అని వ్యాఖ్యానించారు. బ్రోకి నిజంగా భయం లేదు అని మూడో యూజర్ కామెంట్ చేశాడు. ఈ డేంజరస్ స్టంట్ చూస్తే మీ కుటుంబం భయంతో వణికిపోతుందని మరో యూజర్ కామెంట్ చేశాడు. భారత ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికన్ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో 4వ వంతు స్థాయికి చేరుకోవడానికి భారతదేశానికి 75 ఏళ్లు పడుతుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుండి బయటపడడానికి మార్గాలపై ప్రపంచ బ్యాంక్ బ్లూ ప్రింట్ విడుదల చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటుగా 100కి పైగా దేశాలు భవిష్యత్తులో సంపన్న దేశాలుగా అవతరించడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2024 అనే పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత ధోరణులు అలాగే కొనసాగితే అమెరికన్ల తలసరి ఆదాయంలో 4వ వంతు స్థాయికి చేరుకోవడానికి చైనాకు 10 ఏళ్లకు పైగా, ఇండోనేషియాకు 70 ఏళ్లు, భారత్కు 75 ఏళ్లు పడుతోంది. గత 50 ఏళ్ల అనుభవాల నుండి తీసుకున్న గుణపాఠాల ప్రకారం దేశాలు సంపన్నంగా ఎదుగుతున్నాయి. కానీ అమెరికన్ వ్యక్తిగత తలసరి జీడీపీ రోజుకు $8,000. ఆయా దేశాల పౌరుల తలసరి జీడీపీ 10% ఈ దేశాలన్నీ మధ్య ఆదాయ ట్రాప్లోనే చిక్కుకున్నాయి అని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. వీటిని మధ్యాదాయ దేశాలుగా వర్గీకరించింది. వ్యక్తిగత తలసరి అభివృద్ధి ప్రకారం 2023 చివరికల్లా 108 దేశాలు మధ్యదాయ దేశాలుగా నిలిచాయి. ప్రతి దేశంలో ప్రతి పౌరుడి తలసరి జీడీపీ $1,136 నుండి $13,845 మధ్య నిలుస్తోంది. ప్రపంచ జనాభాలో 75% జనాభా 600 కోట్ల మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. వీటిల్లో 3/2 మంది పేదరికంలో జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. 1990 నుండి కేవలం 34 మాత్రమే మధ్యాదాయ దేశాల స్థాయి నుండి అధికాదాయ దేశాలుగా మారాయి. వాటిలో యూరోపియన్ యూనియన్ గ్రూప్ దేశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలియజేసింది.
ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. వందల కోట్ల రూపాయల విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాల్ని అన్వేషించింది. 1852లో అన్ని భలేగా డాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం 16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నికెల్, ప్లాటినం లోహాలు ఉన్నట్లు కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఈ గ్రహశకలంలో $10 లక్షల క్వాడ్రిలియన్ విలువైన లోహాలు ఉన్నట్లు నాసా తెలిపింది. ఈ విషయం శాస్త్రవేత్తలు, అంతరిక్ష ఔత్సాహికులను ఆశ్చర్యపరిచింది. అయితే వీటిని వెలికి తీయడానికి పలు ఆర్థిక, సాంకేతిక సవాళ్లు ఎదురవుతాయని పేర్కొంటుంది. 2029 నాటికి ఆస్ట్రేలియాను చేరుకునే లక్ష్యంతో నాసా పైకి మిషన్ను 2023 అక్టోబర్ 13న ప్రారంభించింది. తన పరిశోధనలో భాగంగా గ్రహశకలం 16 సైకిపై అపారంగా బంగారం, ప్లాటినం, నికెల్ వంటి ఖరీదైన లోహాలు ఉన్నట్లు నాసా నిర్ధారించిందని, తవి భూమి మీదకు తేగలితే ప్రపంచ దేశాల స్థితిగతులే మారిపోతాయని పేర్కొంటుంది. ప్రస్తుత అంతరిక్ష మైనింగ్ సాంకేతికత ఇక శైశవ దశలోనే ఉంది. తక్కువ గురుత్వాకర్షణ, అధిక రేడియేషన్ ఉండే ఈ లఘు గ్రహంలో కార్యకలాపాలు నిర్వహించగల పరికరాలు అవసరమవుతాయి. అంతేకాకుండా భూమికి గ్రహశకలం మధ్య కమ్యూనికేషన్లో ఏర్పడే ఆలస్యం వల్ల అవి స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రహ భౌతిక శాస్త్రవేత్త ఫిలిప్ మెడ్గర్ తెలిపారు. గ్రహాలపై ఖనిజాల తవ్వకం అతి ఖరీదైన వ్యవహారం. వాటిపై తవ్వకాలు జరపడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు సమకూర్చుకోవడానికి చాలా వ్యయం అవుతుంది. అయితే వీటిపై తవ్వకాలకు నిధులు సమకూర్చడానికి ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తున్న ముఖ్యమైన వనరులు ఇంకా అవసరమవుతాయి. అక్కడి నుండి తెచ్చే ఈ లోహాలు ప్రపంచ మార్కెట్లోకి భారీ మొత్తంలో ప్రవేశపెడితే బులియన్ మెటల్ మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అవుతాయి. వాటి విలువ నాటకీయంగా తగ్గిపోతుంది. 60,000 ఉన్న బంగారం ధర 600కు పడిపోవచ్చు. దీని అంతటికీ డిమాండ్ సప్లై సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు బంగారం సప్లై తక్కువగా ఉంది కాబట్టి డిమాండ్ పెరిగి దాని ధర ఎక్కువగా ఉంది. అదే డిమాండ్ లేకపోతే మార్కెట్లో కావలసినంత దొరికితే అది కూడా ఏ స్టీల్ లోహం ధరకు సమానంగా పడిపోతుంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో తీవ్ర కుదుపులు సంభవిస్తాయి. వాటి ప్రభావం వల్ల పలు పరిశ్రమలు, రంగాలపై తీవ్రంగా పడుతుంది. పౌరుల వద్ద ఉన్న ఆస్తుల విలువ తగ్గిపోతుంది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత తీవ్రమైంది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడుల్ని ఎదుర్కోవడంలో భాగంగా ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు మధ్య ప్రాచ్యంలో యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్ను మోహరిస్తుంది. కాగా ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పైన ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు ఏసీ భోగిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో B6, B7, M1 ఏసీ భోగిలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్లో మంటలు వ్యాపించిన సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా రైల్లో మంటలు వ్యాపించడంతో స్టేషన్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుల మేరకు సిద్దిపేట నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శివంస్ గార్డెన్లో మూర్ఖార్ సాయి జనసేన నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు, యువత సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు. జనసేన పార్టీ అధినేత కొండగట్టు దర్శనానికి వచ్చిన సందర్భంగా అప్పటి నుండి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో జనసేన జెండా ఎగురవేయడానికి తమ వద్ద కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కొండగట్టు అంజన్న స్వామి దర్శనం మన అధినేత గారు పర్యటనలో భాగంగా తెలంగాణ శ్రేణుల్లో భారీ ఉత్సాహం, ముఖ్యంగా యువత భారీ ఉత్సాహంతో సభ్యత్వ నమోదంలో పాల్గొంటున్నారు. పార్టీ విధి విధానాలను అనుసరిస్తూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు కృషి సహాయం అందిస్తామని సిద్దిపేట జిల్లా నుంచి కోరుకుంటున్నాం. పార్టీ సభ్యత్వంలో యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ నెల 5వ తేదీ గడువు ఉన్నందున
జనసేన కార్యకర్తలమైన నాయకులమైన మేము సిద్దిపేట జిల్లాలో ఇంతమంది కలిసి అన్నకు అభిమానంతో అందులో పార్టీలో సభ్యత్వం కోసం చాలా వరకు కృషి చేస్తున్నాము. అందులో ఇంకా సభ్యత్వం తీసుకొని కార్యకర్తలు ఎవరైనా సరే సభ్యత్వాలు తీసుకోవాలి. వాళ్ళ 5 ఏళ్ళ ఫ్యూచర్ కోసం నాయకుడు ప్రజల కోసం ఎంత కష్టపడుతుండో కార్యకర్తలు కాపాడుకునే దిశగా అదే విధంగా ముందుకు వెళ్తాడని మేము ఆశిస్తున్నాం. అన్న కోసం జనసేన పార్టీ కోసం ఎన్ని రోజులైనా ఇదే విధంగా కలిసిమెలిసి ఉంటాం. కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొంది అపురూప విజయాన్ని అందుకున్న బలగం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కించుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. బలం సినిమా దర్శకుడు చిత్ర బృందాన్ని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. చిత్ర దర్శకుడు వేణు ఎల్దండిని అభినందించారు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సాధించేది తొలిమెట్టని తెలిపారు. శనివారం రాత్రి హైదరాబాద్లో 69వ ఫిలింఫేర్ సౌత్ 2024 వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ కు సంబంధించి బలగం సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి అవార్డులు దక్కాయి. వెల్దండి వేణుకు సిరిసిల్లకు సినిమాని తెచ్చినందుకు, మా అందరికీ గౌరవాన్ని తెచ్చినందుకు హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో 2 చేతులు ఉన్నోళ్ళు 2 చేతులతో గట్టి కొట్టాలి. హైదరాబాద్ కినవాడాలి గట్టిగా. శంకరన్న తమ్ముడని తెలుసు, సినిమాలలో చేస్తున్నాడని తెలుసు, కానీ ఇంత సత్తా ఉంది ఒక సినిమాని, అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్లో సినిమాని ఇంత అద్భుతంగా ఇంత అద్భుతమైన మ్యూజిక్తో తీసుకొస్తాడనే విషయం తెలియదు. సీరియస్లీ అద్భుతంగా అనిపించింది నిజంగా. అక్కడ కింద కూర్చుని వింటుంటే ఆ కాసర్ల శ్యామ్ గారి పాటలు, బీమ్స్ ముందుకురా గురు, బీమ్స్ మ్యూజిక్ నచ్చింది. ఆ పాట 2 నచ్చినాయా, ఒకటా? గట్టిగా సప్పట్లు కొట్టింది మరి. మరి పాటలతోనైతే ఉర్రూతలు ఊగించిండ్రు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, గుండె లోతుల్లోంచి వచ్చిన ఏ ఇమోషన్కైనా తప్పకుండా ఒక ఇతర ప్రజాబాహుల్యంతో వారి గుండె చప్పుడుతో కూడా తప్పకుండా ఒక కనెక్షన్ దొరుకుతుంది. ఈ బలగం కూడా 3 తారీఖు నాడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుందనే విశ్వాసం నాకైతే కలిగింది. ఎందుకంటే చాలా గొప్పగా మానవ సంబంధాల గురించి అద్భుతంగా చూపెట్టినందుకు వేణుకి హృదయపూర్వకంగా అభినందనలు బ్రదర్. మీరు అన్నారు చిన్న సినిమా అని. చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు. నాకు తెలిసి అప్పుడప్పుడు చిన్న సినిమాలే మొత్తం పెద్ద సినిమాల్ని ఊపేసేంత పెద్ద పెద్ద ఉప్పెనలు అవుతాయి. అట్లాంటి సినిమా ఇది కూడా కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒక సోదరుడిగా మీకు కోరుకుంటూ. పారిస్ విశ్వ క్రీడల్లో భారత్కు త్రుటిలో పథకం చేజారింది. యువ షూటర్ మను భాకర్కు చిక్కిన పథకం పాయింట్ల తేడాతో మరొకరి వశమైంది. శనివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మహిళల 25 మీటర్ల వ్యక్తిగత పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మను భాకర్ వెంట్రుక వాసిలో 3వ పథకాన్ని దక్కించుకున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రకటన తర్వాత అమాంతం తగ్గిన బంగారం, వెండి ధరలు మధ్యతరగతి ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి. దీంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. గడిచిన 3 రోజులు వరుసగా మళ్లీ బంగారం ధర భారీగా పెరిగింది. అయితే శనివారం గోల్డ్ రేటు తగ్గింది. ఆదివారం సైతం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన బంగారం, వెండి ధరల్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,700 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 70,580. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,850 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,730. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 64,700 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,580. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,500 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 70,360కు చేరింది. దేశవ్యాప్తంగా ఆదివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల్లో కిలో వెండి ధర 90,900. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి ధర 90,900, కోల్కతా, ఢిల్లీలో కిలో వెండి ధర 85,500 వద్ద కొనసాగుతుంది. ముంబైలో కిలో వెండి ధర 85,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి ధర 85,750 వద్ద కొనసాగుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాహసం చేయరా డింబక వణుకు పుట్టించే వీడియో. ఎంపైర్ స్టేట్ యాంటీనాపైకి ఎక్కి నిలబడి సెల్ఫీ స్టార్. ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే అంతరిక్షంలో అద్భుత నిధి. కోట్ల విలువైన బంగారం, ప్లాటినం నిక్షేపాలు. నాసా. హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధం. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. వేణు ఎల్దండిని అభినందించిన కేటీఆర్. వీటిలో చేర్చాలి. ఆర్చరీలో ముగిసిన భారత పోరు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.